బై ప్రొఫెషన్ ఒక ఇంజనీర్ని. ఒక 7 years బ్యాక్ ఈ బిజినెస్ చూశాను. చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే పెట్టుబడి ఏం లేదు. పెట్టుబడి ఉందా? పెట్టుబడి ఏం లేదు. చేస్తున్న పని బదిలీ అవసరం లేదు. చేస్తున్న పని చేసుకుంటూ ఏది పెట్టుబడి లేకుండా ఒక బిజినెస్ చేసే అవకాశం ఉంటే ఇంతగా మంచి ఇంకేమో అనిపించింది. బట్ ఆ విధంగా మొదలు పెట్టే జర్నీ ఈరోజు చూస్తూ 7th year రన్నింగ్ చాలా ప్రామిసింగ్గా ఉంది. మాతో పాటు చాలా మంది జీవితాలు కూడా మారుతున్నాయి. రైట్, ఓకేనా? ఎట్లా మారుతున్నాయి చూసారు. అప్పుడు చదువు వచ్చారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళ అచీవ్మెంట్ ఏంటి? కొందరు 10,000, 20,000, 40,000, 50,000, 1,00,000, 2 లక్షలు అట్లా చూస్తూనే వెళ్తున్నారు అన్నట్టు. వాళ్ళు ఎవరికి కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ లేదు. కొందరికి చదువు ఉంది, కొందరు చదువు లేదు, కొందరు బ్యాక్గ్రౌండ్ ఉంది. అవునా? లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. ఓకే, జాబ్ ఉన్నోళ్ళు ఉన్నారు, జాబ్ లేని వాళ్ళు ఉన్నారు, చేతిలో పనిచేసేవాళ్ళు ఉన్నారు. అంటే అన్ని రకాల పీపుల్ ఒకటే ప్లాట్ఫామ్ కింద వాళ్ళకి మంచి సక్సెస్ తీసుకుంటున్నప్పుడు చాలా మంది కొత్త వచ్చి చూశాను అనిపిస్తుంది. హ్యాండ్ లేక చాలా మంది. అవునా కదా? ఈ అవకాశం మీకోసం కాదా? మరి మీకోసం అవునా కాదా? అందరి కోసం ఉంది. బస్ ఒక కోరిక కావాలా, నేను ఏమైనా సాధించాలి, నేను పైకి వెళ్ళాలి. ఓకే, ఒక నాకేమంటారు, జీవితంలో సాధించాలని కసి ఉన్నప్పుడు ఈ బిజినెస్ చాలా చక్కగా చేయొచ్చు. ఈ కసి లేనప్పుడు ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుందామనే మనస్తత్వం ఉన్న వాళ్ళ కోసం అఫ్ కోర్స్ ఈ బిజినెస్ పనికి రాదేమో. బోర్ పెట్టినా భయపడద్దు. మళ్ళీ ప్లాన్ చెప్పట్లేదు నేను, అర్థమవుతుంది. ఓకే, చూడండి ఎంతమంది బిజినెస్ చేస్తున్నారు? చాలా మంది చేస్తున్నారు. అవునా కదా? మనకు రెండే పనులు ఉంటాయి మనకి. ఏంటి? ఒకటి ప్రొడక్ట్ వాడాలా, రెండోది మనం పోయి కొంతమందితో మాట్లాడాలా, కొత్త వాళ్ళతో. రైట్, ఇంతే కదా? మనకి కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీరు పిలువగానే టక్ జాయిన్ అయిపోతారా? స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేయరు. 1,00,000 ప్రశ్నలు ఉంటాయి అక్కడ. అవునా కాదు? ఇది ఎట్లా, అది ఎట్లా, ఇది నడుస్తుందా అనడం వల్ల ఉంటాయి. ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళ తప్పు కాదు, వాళ్ళతో తప్పు కాదు. వాడడం సహజం, వాళ్ళు రావడం సహజం. ఎందుకంటే ఇప్పటిదాకా మార్కెట్లో రకరకాల న్యూసెన్స్ జరిగి ఉన్నాయి. నెట్వర్క్ మార్కెటింగ్ చాలా బ్లేమ్ అయి ఉంది మార్కెట్ లోపల. ఎందుకైంది? 2 కారణాలతో. ఒక కారణం ఏంటంటే చాలా కంపెనీలు వచ్చినాయి, ఇంత కట్టు అంత కట్టు, ఇంత కడితే అంత వస్తుంది, సంవత్సరం డబుల్ అయిపోతుంది, జస్ట్ డబ్బులు కడితే చాలా, ఇంకేం చేసే పని లేదు. రకరకాల స్కీమ్ల రూపంలో నెట్వర్క్ మార్కెటింగ్ లో డబ్బుని సర్క్యులేట్ చేయడం జరిగింది. కట్టించాలా ఆ సిస్టమ్ లో చాలా బిజినెస్ రన్ అయినాయి. అంతే స్పీడ్ లో వచ్చినాయి, అంతే స్పీడ్ లో మునిగినాయి కూడా. అవునా కదా? సంపాదించింది తక్కువ, పోగొట్టుకున్నది ఎక్కువ. 10 మందికి వస్తే 100 మంది మునిగి ఉన్నారు. అవునా కదా? అవన్నీ రకరకాల మార్కెట్ లో న్యూసెన్స్ ఉండడం ద్వారా మీరు పోయి మాట్లాడుతున్నప్పుడు ఇది కూడా అలాంటిదో ఏమో అనే ఆలోచన వల్ల చాలా మంది దగ్గర రాకపోతుందని వినకపోవచ్చు. ఇజ్ ఇట్ రైట్? అంతకు అందరికి డబ్బు అవసరం ఉంది, అందరికి ఎదగాలని ఉంది, అందరికీ ఉన్న స్థితి పోవాలని ఉంది. కానీ జస్ట్ ఒక్కటి రీజన్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ మోసం పోతాం అనే ఒక ఉద్దేశంతో చాలా మంది దగ్గర రాదు. ఇజ్ ఇట్ రైట్? రెండో విషయం అంటే కొన్ని కంపెనీలు చాలా బాగున్నాయి, కానీ కొంతమంది లీడర్లు వాళ్ళ స్వార్థం కోసం ఎక్కువ కొనిపేయడము, అవసరం కూడా డంప్ చేయడము, ఓకేనా, లేనిపోయి మాల్ ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ చెక్కుల కోసం కొంతమంది చాలా న్యూసెన్స్ చేసి ఉన్నారు. ఓకేనా, అలాంటి వాళ్ళు కూడా భయపడి ఉంటారు. వాళ్ళు కూడా విని ఉంటారు, చోట జరిగి ఉంటుంది. ఇది కూడా అలాంటిదేమో, అవసరం కన్నా మించి కొనాలనేమో. అవునా కదా? నేను ఎక్కడ ఇబ్బంది అవుతాను, మళ్ళీ మాకు ఇబ్బంది పడతారు. ఇంత కష్టపడి సంపాదించింది మళ్ళీ లేని పని ఎక్కడ ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో చాలా మంది దూరం అవుతారు. కానీ దాంతో అదృష్టవంతులు మీరు వెస్టీజ్ ఉన్నారు, విన్నింగ్ టీమ్ లో ఉన్నారు. ఈ యొక్క బిజినెస్ యొక్క బ్యూటీ ఏంటంటే ఇక్కడ మీకు ఏ కండిషన్ లేదు. ఇంతే కొను, అంతే కొను, ఇట్లా చేయి అట్లా చేయి. వ్యాపారం మీది, దానికి ఓనర్ మీరు. మేమంతా ఒక గైడ్ చేసే వాళ్ళం మాత్రమే, పనిచేసేది మీదే. ఆ బౌండరీస్ లోపల పనిచేసినప్పుడు చక్కగా సక్సెస్ తీసుకోవచ్చు. 4 రోజులు అటు ఇటు అవ్వచ్చు, వేరే విషయం అనుకోండి అది. కానీ మీ పార్ట్ టైం గా మీరు చేస్తున్న పనికి అదనంగా కొంచెం టైం వేస్ట్ చేసినప్పుడు ఎంత పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు. ఇక ఎలాంటి కండిషన్స్ లేవు, లక్షల్లో వేలలో అనే పని లేదు. జస్ట్ మీ ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకొని ఒక టీం బిల్డ్ చేసి ఆ టీంలో జరిగే లావాదేవీల పైన ఇన్కమ్ వస్తుందంటే ఉపయోగించుకోవాలా వద్దా?
ఉపయోగించుకోవాలి కదా. చూద్దాం, 1 లక్ష ఇన్కమ్ కావాలా? ఎంత కావాలా? 1 లక్ష ఇన్కమ్ కావాలనుకోండి. మీ టీంలో 100 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. అందరు 10,000 కొంటే ఎంత అయింది? 10 లక్షల వ్యాపారం, 1 లక్ష ఇన్కమ్. ఇజ్ ఇట్ రైట్? లేదు, మీ టీం లోపల అదే 100 మంది ఉన్నారు, వాళ్ళు ఓన్లీ 5,000 కొంటున్నారు, 5 లక్షల వ్యాపారం, 50,000 ఇన్కమ్. లేదు, ఆ 100 మంది 2,000 కొంటున్నారు, 2 లక్షల వ్యాపారం, 20,000 ఇన్కమ్. లేదు, 1000 కొంటున్నారు, 1,00,000 రూపాయలు టర్న్ ఓవర్, 10,000 రూపాయలు ఇన్కమ్ సరాసరిగా. ఇజ్ ఇట్ రైట్? ఇంతే కొనాలా, ఇంతే మంది ఉన్న కండిషన్ ఏం లేదు. ఇక్కడ రిలయన్స్ ఉంది కదా, సంఘటన రిలయన్స్ మనం చూసాం కదా, రిలయన్స్ కానీ మోర్ కానీ ఎంతమంది పోయారు? ఆల్మోస్ట్ అందరూ పోయొచ్చు. ఒకసారి గమనించంటే ఇంకోసారి పోయి చూడండి, అక్కడ చాలా మంది కస్టమర్ లోపలికి వెళ్తారు, బయటికి వస్తుంటారు. అవునా కదా? వచ్చేటప్పుడు అందరి చేతిలో సేమ్ బ్యాగ్ ఉంటుందా? ఉంటుందా? సేమ్ బ్యాగ్, సేమ్ సామాన్ ఉంటాయా? ఉండవు. కొంత దగ్గర పెద్ద బ్యాగ్, చిన్న బ్యాగ్, ఎవరికి ఏం అవసరం ఉందో, ఎంత అవసరం ఉందో అంతే కొంటారు తప్ప ఆడ ఉన్న అన్ని వస్తువులు ఎవరు కొంటారు. వస్తాం కదా. ఈ పిక్చర్ అంతే సింపుల్ కదా. మన దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి, అన్ని కొనమని చెప్పట్లేదు. మీకు అవసరమైంది, ఎంత అవసరమైంది అంత కొనుక్కుంటూ పోయినప్పుడు చాలా పెద్ద బిజినెస్ ని క్రియేట్ చేయొచ్చు. ఇజ్ ఇట్ రైట్? ఎస్, తక్కువ చెప్పండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు మీకున్న 100 మంది నెట్వర్క్ లోపల అందరు సేమ్ కొనకపోవచ్చు. కొందరు 10,000 కొనొచ్చు, కొందరు 20 కొనొచ్చు, కొందరు 500 కొనొచ్చు, కొందరు 1000 కొనొచ్చు, 2,000 కొనొచ్చు. ఎవరి అవసరం వాళ్ళది. బట్ మీ ద్వారా జరిగే టర్న్ ఓవర్ పైనే మీ ఇన్కమ్ ఆధారపడుతుంది. ఇదేదో జిమ్ కాదు, ఒకే రోజుతో ఏం అయిపోదు. ఇట్ టేక్స్ టైం. తల్లి కావడానికి 9 నెలలు అవసరం ఉంటుందో, సక్సెస్ కావడానికి మినిమం 1 ఇయర్ తీసుకొని అనుకోండి. 1 to 2 years పెట్టుకోండి. తొందర పడి ఇబ్బంది పడే అవసరం లేదు. 1 year లోపల యూ కెన్ మేక్ ఎ వెరీ గుడ్ ఇన్కమ్. 1 year లోపల యూ కెన్ మేక్ ఎ వెరీ గుడ్ ఇన్కమ్. ఓకేనా? దానికోసం సిస్టమ్ చెప్పినట్టు ఫాలో అవ్వకుండా, ఇబ్బంది పడకుండా, ఇబ్బంది పెట్టకుండా చాలా పెద్ద బిజినెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ యూ రెడీ? ఓకే. నేను ఒక